రైట్గా భూపాలపల్లి రాజకీయ రంగస్థలంలో గెలిపేదేయంగా ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే భూపాలపల్లి మున్సిపాలిటీ కోట పైన గులాబీ జెండాను ఎగరవేయడమే ధ్యేయంగా గులాబీ సైన్యాన్ని వెంటబెట్టుకుని ఇప్పటికే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్రా జ్యోతి పలు వార్డుల్లో పర్యటిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు వరంగల్ రూరల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం. సో ఇప్పటికే ప్రచారం హోరెత్తుతా ఉంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పైన ఎగిరేది మా జెండానే అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ప్రచారానికి సంబంధించి ప్రజల నుంచి మద్దతు ఎలా వస్తుంది? ఖచ్చితంగా ఇక్కడ భూపాలపల్లిలో గులాబీ జెండా ఎగరబోతూ ఉంది. ప్రజల నుంచి మంచి మద్దతు ఉంది. గతంలో ఇక్కడ రమణారెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి పనులు కనిపిస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా రమణారెడ్డి గారి సహకారంతో గత మున్సిపాలిటీలో మరి మంచి పనులు రోడ్లు చేయడం జరిగింది. డ్రైనేజెస్, మరి అదేవిధంగా వీధి లైట్లు, మౌలిక సదుపాయాలు, మరి సమగ్రమైనటువంటి అభివృద్ధి పని చేసిండ్రు. రమణారెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసిండ్రు కాబట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి మంచి మద్దతు ఉంది. రమణారెడ్డి గారు చేసినటువంటి ఆ మార్క్ అభివృద్ధి భూపాలపల్లికి సంబంధించి ప్రజలు ఇంకో గుర్తుందా? అంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు దీనిపైన అభివృద్ధి గురించి? చెప్తున్నా కదా, ప్రజల నుంచి వెళ్ళినప్పుడు మేము ఇంత ఒక రామదండులాగా వెళ్తున్నాం. ఇవాళ మా దగ్గర ఏమన్నా వ్యతిరేకత ఉంటే అడుగుతారు కదా, మీరు ఇది చేయలేదు అది చేయలేదు అని. ఎక్కడ కూడా మరి ఇవాళ మా కౌన్సిలర్స్ అందరినీ కూడా రమణారెడ్డి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు మంచి పనులు చేయాలి, మౌలిక సదుపాయాలు అందించాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, బాగుండాలి అని మంచిగా చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఏమీ మమ్మల్ని ఎవరైతే ప్రశ్నించట్లేదు. ఉన్నంత మట్టుకు భూపాలపల్లి మున్సిపాలిటీ అయిన తర్వాత మొదటి మున్సిపాలిటీ ఎప్పుడు 15-16లో, మళ్ళీ రెండో మున్సిపాలిటీలో మొన్న గెలిచినటువంటి కౌన్సిలర్స్ కూడా పనిచేసిండ్రు. ఖచ్చితంగా ఎక్కడో చిన్న కాస్తో కూస్తో ఉంటాయి. ఆ కాస్తో కూస్తో ఉన్నటువంటి వాటి కూడా తప్పకుండా పనిచేస్తామని చెప్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఒకప్పుడు భూపాలపల్లిలో నీటి ఎద్దడి ఉండేది, ఇవాళ నీటి సమస్య లేదు. మరి ఇవాళ రోడ్స్ అయినాయి, అన్నీ అయినాయి. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మేము పనిచేసినాం, మాకు ఓటేయండి అని అడుగుతా ఉన్నాం. సో ప్రధానంగా చూసినట్లయితే కనుక ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భూపాలపల్లికి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు మేడం? అది మీరు చెప్పాలి, ఇంకా ప్రజలు చెప్పాలి, అందరు చెప్పాలి. ఇవాళ వాళ్ళు వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు 2 నెలలు 26 నెలలు అయింది. 26 నెలల నుంచి వాళ్ళు ఏం పని చేసిండ్రో ప్రజల ముందు వచ్చినప్పుడు మేము పలానా పని చేసినామో అని వాళ్ళనే చెప్పమనండి. ఇప్పుడు మీటింగ్స్ పెడతా ఉన్నారు, వస్తున్నారు, పోతున్నారు, తిరుగుతున్నారు. మేము ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి కదా, మీరు శిలాపలకాలు వేస్తే అయిపోతుంది అనండి. శిలాపలకాలు రమణారెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్స్ ఇచ్చినటువంటి నిధులకే శిలాపలకాలు వేస్తూ ఉన్నారు. లేదు అని చెప్పమనండి. ఇవాళ మేము పలానా ఫండ్ తీసుకొచ్చినాం, శిలాఫలకం వేసినామని ఎక్కడన్నా ఒక్కటి కూడా ప్రూఫ్ చేస్తే మరి ఇవాళ ప్రజలు, మేము అందరం కలిసి మాట్లాడవచ్చు. ఇవాళ మేము తెచ్చినటువంటి నిధులకు శంకుస్థాపనలు చేస్తున్నారు తప్పితే కొత్త నిధులు ఎక్కడ కూడా తీసుకురాలేదు. ఇవాళ ఈ 26 నెలలలో కాలయాపన చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు మరి పని చేయాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమ పథకాలు ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలే ఉన్నాయి కదా. 6 గ్యారంటీలు, 420 హామీలు, 100 రోజులలో అన్నీ నెరవేరుస్తామని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే వాళ్ళే ఎన్నికల ప్రచారంలో ముందు మరి ఫండ్ అవి ఇచ్చిండ్రు, ఏంది గ్యారంటీ కార్డులు ఇచ్చిండ్రు. మరి అవన్నీ ఏమైనా ఇవాళ వాళ్ళు ఏ ఒక్క పని కూడా చేయలేదండి. ఇవాళ ఏ ఒక్క పని చేయలేదు. ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి పనులన్నింటినీ కాదనుకొని ఈ రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినటువంటి హామీలన్నీ కూడా మరి నెరవేరుతాయేమో అనుకొని వేసినాము ఓట్ల రోజు. కానీ ఇవాళ వాళ్ళు ఏమి చేయరనేది అర్థమైపోయిందని వాళ్ళు ప్రజలే సాక్షాత్తు స్వచ్ఛందంగా వచ్చి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏమి పనులు వాళ్ళు చేయలేరు. సో ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా స్వయంగా భూపాలపల్లికి రానున్నటువంటి నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఏం చెప్తారు దీనికి సంబంధించి? అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మీకు కూడా ఈ 26 నెలల్లో వాళ్ళు ఏమైనా పని చేసి ఉంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ముఖ్యమంత్రి పెట్టుకొని తిరుగుతాడు అనంటే ఎక్కడన్నా? ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు చూసుకొని లోకల్ వాళ్ళు చూసుకోవాలి. అక్కడి నుంచి ముఖ్యమంత్రి వస్తాడంటే ఏమర్థం దీనికి? అంటే ఇవాళ భూపాలపల్లిలో, ఇవాళ మిర్యాలగూడ ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతున్నాం అనే భయం ఉంది. కాబట్టి ఇవాళ వచ్చి ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రచారం చేసుకునే అంత దిగజారుడు రాజకీయం. మరి ఇవాళ ముఖ్యమంత్రి వచ్చి ఏమన్నా చెప్తున్నాడా? 6 గ్యారెంటీల
గురించి చెప్తున్నాడా? లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చి ఏమైందండి అని అడిగితే ఏమన్నాడు, ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు, బాసర తల్లి మీద ఒట్టు, భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, అవన్నీ పెట్టిండు. మరి వాళ్ళ ఏమీ చేయలేదు. ఇప్పటికి కూడా వచ్చేయమంటున్నారు. ఇవాళ కాళేశ్వరం మీద అవినీతి జరిగింది, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మీద అవినీతి జరిగింది, ఈ ముచ్చట్లే చెప్తున్నాడు. కానీ ఎక్కడన్నా మరి పెన్షన్ ముచ్చటో, మరి మా ఆడబిడ్డలకు ఇస్తామన్న 2500 గురించి మాట్లాడటమో, లేకపోతే మరి పిల్లగాళ్ళకు స్కూటీలు ఇస్తామన్నారు చదువుకునే పిల్లలకు, గవాటి గురించి మాట్లాడటము ఏం చేస్తలేరు. వరాల జల్లు కురిపించే అవకాశాలు ఉంటాయి కదా. ఏం వరాల జల్లు? ఇప్పుడు వరాల జల్లు గులిపిచ్చే ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. ఇవాళ ఆ రోజు జనరల్ ఎలక్షన్స్ ముందు వరాలు ఏమైనా నెరవేరితే మళ్ళీ నువ్వు ఇవాళ వరాలు ఇస్తే నీ వరాలు ఎవరైనా నమ్ముతారు. నువ్వు ఇప్పటికి ఇచ్చిన వరాలే నెరవేర్చలేదు. నువ్వు ఏ వరాలు ఇచ్చినా ఇవాళ ఏ వరాలు పనిచేయి, ఏ వరాలు దేవుళ్ళ బొట్లు అయిపోయినాయి, వరాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక అంతా వట్టిదే స్వస్తి. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేవాడు గిట్లా మాట్లాడుతున్నాడు, గిట్లా చేస్తున్నాడు అంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ తలదించుకునే విధంగా అవి ఏం మాటలు, ఏం లొల్లి, ఏం తిట్లు, ఏం సంస్కారము, ఏం సభ్యత అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు వచ్చినా ఏం పని చేయదు, ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు జయశంకర్ సార్ పేరు మీదుగా ఏర్పడినటువంటి జయశంకర్ జిల్లా పైన ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. భూపాలపల్లిలో కూడా జిల్లా ఉంటుందా వెళ్తుందా అనేటటువంటి క్రమంలో మీరు కూడా బీఆర్ఎస్ తరఫున ఇప్పటికే ప్రజలకు తీసుకెళ్తా ఉన్నారు. మన జిల్లా మనకు దక్కాలంటే బీఆర్ఎస్కు ఖచ్చితంగా మరి స్థానం దక్కాలి ఇక్కడ మున్సిపాలిటీలో అని చెప్తా ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పవచ్చు, ప్రజలు ఎంతవరకు దీన్ని రీచ్ చేసుకుంటారు? తప్పకుండా ప్రజలకు మేము వివరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మొన్ననే సమ్మక్క సారలమ్మ జాతర అయింది. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏమైనా నిధులు ఇస్తామో, లేకపోతే ఏదైనా అభివృద్ధి చేస్తామో, ఇంకేదైనా చేస్తామని చెప్తారేమో అనుకున్నాం. కానీ సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అన్నారు కదా, మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు జిల్లాలు చాలా ఎక్కువ జిల్లాలు చేసిండ్రు, అశాస్త్రీయంగా చేసిండ్రు, ఈ జిల్లాల్ని తగ్గించాలి అని ఆయనే అన్నాడు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మరి ప్రజల వద్దలకు పాలన అందాలి, ప్రజలకు మంచి జరగాలనేమో ఆయన జిల్లాలు చేస్తే, నువ్వు వచ్చి జిల్లాలు తగ్గించాలన్నప్పుడు, చిన్న జిల్లాలు తగ్గించాలన్నప్పుడు భూపాలపల్లి మరి ఇవన్నీ చిన్న జిల్లాలు తగ్గిస్తావనే అర్థం కదా. కాబట్టే ఇవాళ ఒక ఆందోళన ఉంది. ఇవాళ భూపాలపల్లి ఎక్కడ జిల్లా తగ్గిస్తారో అని ఒక ఆందోళన. ఇవాళ భూపాలపల్లి జిల్లా అయ్యిందంటే ఈ జిల్లాలో మరి ఒక కలెక్టరేట్ వచ్చింది, ఒక ఎస్పీ ఆఫీసు, ఒక కోర్టు, మరి అదేవిధంగా మెడికల్ కాలేజు, ఇవన్నీ వచ్చినాయి. ఇవాళ భూపాలపల్లి ఎట్లుంది? ఒకప్పుడున్న భూపాలపల్లి లాగా ఉందా? ఈ 10 సంవత్సరాలలో ఎంత మార్పు ఇక్కడ భూపాలపల్లిలో. కాబట్టి ఇవాళ జిల్లా తీసేస్తే మరి ఎవరు ఊరుకోరు, ప్రజలు ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఇవాళ ఏమన్నా చేయాల్సి ఉంటే కొత్తవి చేయాలి. ఇవాళ ఏమన్నా ఉంటే వాళ్ళు ఇవాళ కూర్చడం ఇవే సరిపోతా ఉన్నది. తప్పకుండా జిల్లా యథాస్థానంగా ఉండాలి. ఇప్పటికైనా మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తాం. సో నిధుల తరలింపు కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధుల్ని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. సో ఈ ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా? నిజంగా ఖచ్చితంగా వాస్తవాలు ఉన్నాయండి, కనిపిస్తున్నాయి కదా. ఇవాళ ఇది ఒకటే తీసుకోండి. ఇవాళ అంబేద్కర్ నుంచి అక్కడ ట్విన్ క్లైన్ రోడ్ వరకు రమణారెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ డిఎంఎఫ్టీ నిధులతోని రోడ్ శాంక్షన్ చేయించి టెండర్ ప్రాసెస్ పూర్తయి అంతా అయ్యింది. మరి మేము ఆ రోజు దురదృష్టవశాత్తు ఓడిపోయినాం. మరి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఇమీడియట్గా అసలు అట్లాంటి గతంలో ఉన్నటువంటి వర్క్స్ని ముట్టుకోదు, డిస్టర్బ్ చేయొద్దు. ఆయన వచ్చిన తర్వాత ఆయనే కదా మరి ఇక్కడ నుంచి నిధులు తీసుకుపోయి అక్కడ బుద్ధారంలో పెట్టుకొని అక్కడ బుద్ధారంలో పెద్ద రోడ్లు వేయిస్తున్నారు. అంటే ఇక్కడ మున్సిపాలిటీలో శాంక్షన్ చేయించినటువంటి రోడ్ని కాదని బుద్ధారంలో పెట్టుకుంటారా ఎవరన్నా? అదొకటి నిదర్శనం. ఇవాళ చాలా చోట్లలో అట్లా జరిగింది. కొన్ని నిధులు తీసుకుపోయి వేరే దగ్గర పెట్టడం ఇవాళ సాక్షాత్ చూస్తున్నాం కాబట్టి చెప్తా ఉన్నాం. ఇవాళ అట్లాంటివి కాకుండా మీరు కొత్త నిధులు తీసుకురావాలని కోరుతా ఉన్నాం. ఇక్కడున్న నిధులని తీసుకుపోవద్దు. మేము ఇవాళ గతంలో 2 బెడ్రూమ్ల ఇండ్లను ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి బెనిఫిషరీస్కి ఇచ్చినాం. మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా మరి గతంలో రమణారెడ్డి గారు ఉన్నప్పుడు అందరికి ఇవ్వడం జరిగింది. మరి ఆయన వచ్చిన తర్వాత ఎవరైతే మేము బెనిఫిషరీస్ మేము సెలెక్ట్ చేసిన వాళ్ళని తీసేసి మరి కొత్త బెనిఫిషరీస్ని ఇచ్చి వాళ్ళని మరి వాళ్ళ కార్యకర్తలకే డైరెక్ట్గా మీరు డబ్బులు తీసుకోండి, ఇచ్చుకోండి మరి అని అంటే మరి మేము ఇచ్చిన వాళ్ళం మన భూపాలపల్లి ప్రజలు కాదా? మరి వాళ్ళకి ఎక్కడిదండి అధికారం? మీకు కావాలంటే మీరు కొత్తగా ఇంకా కొన్ని ఇల్లు తీసుకురండి, ఇవ్వండి. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గర కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఏమన్నా అంటే మా దగ్గర నిధులు లేవు, మా దగ్గర ఇది లేదు అది లేదు అని మరి ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ ఇవన్నీ చూసుకోవాలి. ఇవాళ వచ్చిన తర్వాత ఏమీ లేవంటే ఇది నడవదు. తప్పకుండా ప్రతిపక్ష
ప్రతిపక్షంగా మేము ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటాం. సో ఇప్పటికే మీ వైపుగా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పేసి మీరు కూడా చెప్తా ఉన్నారు స్వయంగా ప్రచారంలో వెళ్ళినప్పుడు అని చెప్పేసి. సో కేటీఆర్ రాకతో ఆ వైబ్స్ మరింత పెరిగే అవకాశం ఉందా? పర్యటన ఏ విధంగా ఉండబోతుంది కేటీఆర్కి సంబంధించి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు బలమైన ప్రతిపక్షంలో ఉన్నాం. కేటీఆర్ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు వచ్చినప్పుడు తప్పకుండా ఆ వైబ్స్ పెరుగుతాయి. ఇప్పటికే చాలా పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ చూస్తూ ఉంటే మొత్తం భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా తప్పకుండా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. కేటీఆర్ గారు రాకతో ఇంకా 2-3% దాంతో పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మరి భూపాలపల్లిలో జెండా చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని ఢీకొట్టేది ఖచ్చితంగా బీఆర్ఎస్ అని ఖచ్చితంగా 100% చెప్తున్నాం కదండి. పదే పదే మీరు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ భూపాలపల్లిలో ఖచ్చితంగా సర్వేస్ అవే చెప్తున్నాయి. ఖచ్చితంగా మా ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంది. ఇక్కడ రమణారెడ్డి గారు గతంలో పనిచేసిండ్రు. గతంలో పర్యవేక్షణ మీకు తెలుసు అనుకుంటా. గతంలో రమణారెడ్డి గారు ఉన్నప్పుడు కౌన్సిలర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో కౌన్సిలర్స్ని వెంట పెట్టుకొని వార్డ్స్లలో తిరిగి పొద్దున మరి నీళ్ళ సమస్య ఉందా, మరి డ్రైనేజెస్ తీస్తున్నారా లేదా, రోడ్స్ ఊడుస్తున్నారా లేదా, మరి సిబ్బంది వస్తున్నారా లేదా, ఏమున్నాయి సమస్యలు అన్నది ఒక ఎమ్మెల్యేగా ప్రతి వార్డులో తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందరికీ తెలుసు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఎందుకంటే మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపించుకుంటే మళ్ళీ ఇప్పుడు గెలిచేటువంటి దాదాపుగా ఇక్కడ మా గెలిచినటువంటి నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళు, చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు. తప్పకుండా రమణారెడ్డి గారి సహకారంతో పనిచేయిస్తారనే మరి నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి తప్పకుండా రేపు ఢీకొట్టబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది భూపాలపల్లి రాజకీయ రంగస్థలంలో ఉత్కంఠగా సాగుతున్నటువంటి ఎన్నికల పోరులో ఖచ్చితంగా ఢీకొట్టేది చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ అని చెప్పేసి గండ్రజ్యోతి గారు ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఖచ్చితంగా నిలబెట్టినటువంటి స్థానాల్లో కౌన్సిలర్లందరూ కూడా విజయకేతనం ఎగరేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ పర్యటన నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లో మరింతగా జోష్ నింపేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో సమీర్, ఆర్బీ న్యూస్.